విశాఖ జిల్లా మల్కాపురం పోలీస్ స్టేషన్ పరిధి త్రినాథపురంలో వాషం శాంతి అనే మహిళ మృతి చెందింది. ప్రమాదవశాత్తు మేడపై నుండి పడిపోయి ప్రాణాలు కోల్పోయింది. భర్తతో మనస్పర్ధల కారణంగా ఇద్దరు పిల్లలతో సహా 2 ఏళ్లుగా ఆమె తన అమ్మ వద్దనే ఉంటుంది. రాత్రి మేడపై నిద్రించేందుకు వెళ్లిన శాంతి ఉదయం శవమై కనిపించిందంటూ మృతురాలి తల్లి కుమారి రోధిస్తోంది. కుమార్తె మృతిపై ఆమె పోలీసులకి ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. తల్లి మృతితో చిన్నపిల్లలు అందోని రాజు, రోజ్మేరీ అనాథలయ్యారు. ఏంటి అసలు ఆవిడ పిల్లలు ఉన్నారా? ఎంతమంది పిల్లలు? ఈ పాప భర్తతో ఉంటుందమ్మా, విడిపోయిందా? భర్తతో లేదమ్మా, వచ్చేసింది. ఎంతకాలం అవుతుంది? వచ్చేసి 2 సంవత్సరాలు అవుతుందమ్మా. మళ్ళీ పెద్ద బాబు చనిపోయిన తర్వాత నేను తీసుకెళ్ళి దిగబెట్టాను. పెద్ద మనుషులు చెప్పి దిగబెడితే 1 నెల నుండి మళ్ళీ వచ్చేసిందమ్మా. ఏ తగాదాలు ఏమైనా ఉన్నాయా భర్తతో? దెబ్బలాడుకుని వాళ్ళు సరిగ్గా చూడరు, అందుకనే వచ్చేసింది. మరి ఇవి చనిపోయిందని వాళ్ళకి కబురు అందించారా? వాళ్ళ నెంబర్లు నాకు నా దగ్గర లేవమ్మా. ఆ పిల్ల ఫోను రిపేర్లో ఉంది, మల్కాపురం సెల్ షాప్లో ఉంది, అందులో ఉన్నాయి నెంబర్లు. అవి పెద్ద మనిషి ఫోన్ చేస్తే అతను ఫోన్ తీయడం లేదు. మీరు ఎక్కడ ఉంటారు? వీళ్ళేనమ్మా మాది. అందరు కలిసే ఉంటారా? పిల్లలు నేను అందరూ, ఆ పెద్ద పాప పిల్లలు ఈ పిల్లలు అందరం కలిసి ఉన్నాం, ఇక్కడే ఉంటున్నాము. ఎన్ని గంటలప్పుడు జరిగింది ప్రమాదం మీకేం తెలుసా? రాత్రి 2 వరకు మేము అందరం తెలిగేసి ఉన్నాము. ఎందుకు ఆ సమయం వరకు ఎందుకు తెలిగేసి ఉన్నారు? అది పడుకోదమ్మా. ఏ కారణం ఏంటి? ఆవిడకి ఏమైనా హెల్త్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా? హెల్త్ ప్రాబ్లం ఏం లేదు. అయితే తెల్లవారు ఎన్ని గంటలప్పుడు జరిగిందంటారు? మేము మాకు నాని 2 గంటలు పడుకున్నాం కదా, 2కి పడుకున్నామమ్మా. మాతో పడుకున్నా కానీ బయట పడుకుంటాను నేను, మీరు లోపల పడుకున్నా కానీ తలుపు వేసింది. ఆ తర్వాత మళ్ళీ తలుపు తీసి పడుకుంది. ఆ పాప, చిన్న పాప కూడా దాంతో పడుకుంది. ఆ తర్వాత పాప ఏమో ఇంట్లోకి వచ్చింది ఫోన్ అట్టుకొని, కానీ అదొకటి పడుకుంది. అయితే పడుకుంటుందేమో అనేసి మేము ఇంట్లో పడుకున్నాం. పిల్లలు 4 పిల్లలు నేను ఇంట్లో పడుకున్నాము. అది మా దీని మీద పడుకుంది. మీరే చూసారా? ఎవరైనా చెప్పారు అవతల పడిపోయిందని చెప్పి? పొద్దున్న నేను కొట్టుకెళ్తాను, కింద కొట్టుంది నాకు, కొట్టుకెళ్దాం అనేసి లేచి బ్రష్ చేశాను. బ్రష్ చేసి అయితే ఇంట్లో కోసం వెళ్ళిపోయింది, ఇక్కడ కిందకు దిగిపోయింది కోసం అనేసుకొని నేను వచ్చి చూస్తే ఇంట్లో లేదు. మళ్ళీ మీదకెళ్ళి పిల్లలు లేపాను. మమ్మీ ఏదైనా, మమ్మీ లేదు ఎక్కడికి వెళ్ళింది అని అంటే ఒకసారి చెప్పడం వెళ్ళిపోతుంటుంది. ఎక్కడికి చెప్పింది నాకు చెప్పగానే పిల్లలకి చెప్తుంది. ఎక్కడికి వెళ్ళినా నేను తిడతానని నాతో చెప్పదు. అయితే నాకు చెప్పకుండా వెళ్తుంది. వాళ్ళకి పిల్లలకి చెప్పింది ఏమనిసి ఎక్కడికి నాని మమ్మీ లేదు ఎక్కడికి వెళ్ళాలని చెప్పింది. ఏంటంటే మాకేం చెప్పలేదమ్మా, మేము